మేడం చెప్పండి మేడం. లాస్ట్ వీక్ వరకు వచ్చేటప్పటికి కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి అనేసి అంటారు. ఎవ్వరేమనుకున్నా సంజన టైటిల్ విన్నర్. సంజన ఎందుకంటారు? సంజన టైటిల్ విన్నర్ కాదు అనేటోళ్ళు బిగ్ బాస్ చూడడం మానేయండి. ఓకే. సంజన ఇచ్చే కంటెంట్, సంజన ఇచ్చినంత ఎఫర్ట్ ఎవ్వరు లేరు. ఎడుపు ముఖం తనుజ ఇయ్యలే. నిజంగా నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే ఆ పవన్ కళ్యాణ్ది, ఆ తనుజది ఒరిజినల్ క్యారెక్టర్, వాళ్ళ ఒరిజినల్ యాటిట్యూడ్ బయటకు వచ్చింది. అంత చిల్లరగా, అంత నెగిటివ్గా ఆలోచిస్తారు ఇంత అనిపించింది. ఎంత ఘోరం అంటే వాళ్ళ అస్సలైన విశ్వరూపం కూతురు అయితే చాలా ఆగు బ్రో. ఏంది బ్రో జర్సన్ ఆగు బ్రో, నువ్వు ఏమవుతుంది అడుగు. చాలా వరకు కూడా నిన్న కూతురు రాకుండా ఆన్సర్లు రావు. నిన్న టాస్క్లలో కూడా సంజనాకి అలాగే తనుజాకి ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. అంటే ఇమాన్యుయల్ ని నిజం చెప్తున్నా, ఈ తనుజ ఎవరైతే ఉన్నారో ఫుల్ కన్నింగ్ గేమ్ ఆడుతుంది భయ్. నిజం చెప్తున్నా, ఆమె ఎంత కన్నింగు, ఆమె ఎంత ఏడుపు మొక్కంది ఎవరు చూడలే. ఎంత సింపుల్గా తప్పించుకునే తెలుసా, ఇలా 1 lakh రాగానే పక్కకి ఇట్లా వెళ్ళిపోయింది. అమ్మ ఆ అబ్జర్వేషను చేసిందో లేదో అనుకున్నా, కానీ నిన్న సంజన చేసి దాన్ని పాయింట్అవుట్ చేసి గేమ్ ఆర్గ్యుమెంట్లో పెట్టింది చూడు, ర్యాంప్ అడిచింది. ఇది కదా పాయింట్ టు పాయింట్. నీ లెక్క నేను ఇక్కడ దాక్కోలే, పనిష్మెంట్ ఇచ్చిర్రు నన్ను 2 సార్లు జైలుకు పంపించి, ఒకసారి జైలుకు పోయింది. సో జైల్లో పోయినా కంటెంట్కి ఎట్లా క్రియేట్ చేసింది తెలుసా, షాక్ అయిపోయి 20 పాయింట్లు రాగానే అందరు అవాక్. అట్లా ఉంటుంది సంజన. సో టైటిల్ విన్నర్ సంజన అవుతుంది. లచ్చ ఖర్చు అయినా సంజన నీకోసం ఇక్కడ కృష్ణకాంత్ పార్దర్ రచ్చనే. ఓకే. అంటే ఇప్పుడు వరకు కూడా కొన్ని వాళ్ళకి పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇద్దరిని బయటకి తీసేయాలి గేమ్ లో ఆడకుండా. సో తనుజ ప్లాన్ ఏంటంటే హైయెస్ట్ ఉన్న వాళ్ళని ఇద్దరిని తీసేస్తాను అని చెప్పింది. అంటే హైయెస్ట్ లో ఉన్నవాడు గేమ్ లో ఆడకూడదు అంటారా, లీస్ట్ లో ఉన్న వాళ్ళు ఆడాలంటారా? సో హైయెస్ట్ ఎవరు ఉన్నారు? ఇమాన్యుయల్, డిమాండ్ పవన్. మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తుంది? మరి బర్ని సాయిబాబా బర్ని అన్నాడు, అంకుల్ ఉన్నాడు కదా, అంటే డాడీ అని వదిలిపెడుతుందా? సరే ఆమెను వదిలేసే, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు తీయట్లేదు? అంటే వీళ్ళు ఒక ప్లాన్ తోటి అరే అయ్యో సినిమాలో దొంగతనం చేసి నీకు ఇది నాకు ఇది అన్నట్టు పంచుకున్నట్టు ఉన్నది పంచాయతీ. సో నిజంగా ఎంత దారుణం అంటే నిన్న డబ్బులు పంచే టాస్క్లలో కానీ నాకు మస్తు బాధ అనిపించింది. సంజనను చూసి బాగా అనిపించింది. ఇంకోటి ఈ తనుజ చేసిన ప్లానింగ్, చెత్త ప్లానింగ్లో ఆమె ఒరిజినాలిటీ, ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడే గిసే మాట్లాడుతున్నారు అంటే అది చాలా చాలా దూరం వెళ్ళిపోయారు. అంటే అందరూ హౌస్మేట్స్ అందరూ కూడా సంజన టార్గెట్ చేస్తున్నారు అనేసి. అది ఫస్ట్ నుంచే కదా, ఫస్ట్ నుంచే టార్గెట్ చేస్తున్నారు. ఈ ఒక్కసారి ఏం చేయలే, ఫస్ట్ నుంచే టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి డెమాన్ పవన్, సుమన్ శెట్టి గినంగా ఆమెని, సుమన్ శెట్టి కదా విశ్వాసం లేదు, కుక్కగానే విశ్వాసం ఉంటుంది అని సుమన్ శెట్టి గాడికి విశ్వాసం ఉండదు. అసలు వాడు ఇన్ని రోజులు సస్టైన్ అయిందంటేనే సంజన వల్ల. అలాంటి సుమన్ శెట్టి ఈరోజు ప్రతిసారి 50,000 టోకెన్ ఇచ్చేదానికి వాడు అంత సచ్చిండు. 1,00,000కి మేము ఒప్పుకునేది కదా, బోల్డన్ సార్లు సపోర్ట్ చేసింది కదా, తనుజ కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేసింది, బర్ని గారు నామినేషన్ తప్పించుకునేదానికి సపోర్ట్ చేసింది. వీళ్ళు నిజంగా ఎంత పిచ్చోళ్ళు అంటే బిగ్ బాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో 4-5 వాళ్ళంతా చెత్త గేమ్ ప్లానింగ్ ఎవరికి లేదు. ఇంకొకటి వాళ్ళ ఒరిజినాలిటీ రౌండ్ బయటపడింది. అసలు ఇంకా ముందే పడింది ఓటింగ్ ముందే, ఎందుకంటే తనుజది, ఆ పవన్ కళ్యాణ్ది ఒరిజినాలిటీ బయటపడింది, వాళ్ళ క్యారెక్టర్స్ అనేది. లేకుంటే వాళ్ళు డేంజర్, ఇన్ని రోజులు దాచుకున్నది ఈరోజు బయటపడ్డది. ఇప్పటి వరకు జెన్యున్గా ఉన్నది, లాస్ట్ వరకు ఉండేది, కప్పు కొట్టేది సంజననే. ఓకే. నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్ లో కూడా ఇమాన్యుయల్ కి అలాగే సంజనకి కొంచెం బాండింగ్ కూడా తగ్గిపోయింది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ దగ్గర అవుతున్నప్పుడు, అంటే విన్నింగ్ పర్సంటేజ్ తగ్గుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు శత్రువులు అవ్వడం కామన్. అది ఆ తల్లైనా కొడుకైనా నేనైనా నువ్వైనా సరే. ఇప్పుడు నాకు కావాలి, నేను టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను, అలాంటప్పుడు నువ్వు ఎవరైతే నాకేం సంబంధం, వెళ్ళిపోవడమే. ఈ కాలంలో పదవుల కోసం అన్నతమ్ములు నరుకొని వస్తున్నారు. ఆ కెప్టెన్సీ ఇక మనం ఫేక్ బంధాలు పెట్టుకుని మోసం చేసి పోయేదంత ఇబ్బంది ఏం లేదు. సో డెఫినెట్లీగా సంజన టైటిల్ విన్నర్ అవుతుంది. ఇప్పటి వరకు గుండెల మీద చేసుకొని చెప్పండి, బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేసుకొని చెప్తున్న అందరికి ఒకటే సవాల్, సంజన ఎక్కడైనా సరే తప్పుగా మాట్లాడి ఇప్పటి వరకు ఆమె సింపతి ఏమైనా క్రియేట్ చేసినట్టు మీకు 1% అనిపించినా నన్ను చెప్పించుకొట్టుర్రి ఇప్పటి వరకు. సో ఆమె అంత జెన్యున్గా ఉంది కాబట్టి ఈరోజు బిగ్ బాస్లో సస్టైన్ అయింది, టాప్ 5 కంటెస్టెంట్
టాప్ 1 కప్పు కొడుతుంది. ఓకే, అంటే రీతు ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్, భరణిని సేవ్ చేసుకోవడానికి రీతుని బయట. నీకు ఇంకో విషయం తెలుసా, రేపు ఈ వారము మిడ్ వీక్ లో సుమన్ శెట్టి వస్తాడు, తర్వాత ఇమాన్యుయల్ బయటకు వస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా బయటకు వచ్చేది ఇమాన్యుయల్. టైటిల్ విన్నర్ అనుకున్న ఇమాన్యుయల్ రేపు బయటకు వస్తున్నాడు. సంజన ఓట్ బ్యాంక్ ఎలా పెరిగింది తెలుసా, ఇప్పుడు బీభత్సం పెరిగింది. అంటే అరే ఇన్ని రోజులు అమ్మాయిని ప్రతిరోజు టార్చర్ పెట్టి, ప్రతిరోజు ఏదో ఒక రోజు గుడ్డు దొంగతనం చేసిన దానికి నువ్వు ప్రతి దొంగతనం చేసావు, అది ఇది వీళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు అందరూ. ఆ విషయం వల్ల ఆ బుర్ర వాళ్ళకి అర్థమై ఉంటే బాగుండేది. ఆ బుర్ర వాళ్ళకి అర్థం లేకనే కదా, తెలియకనే కదా సుమన్ శెట్టి లాంటోడు మూర్ఖుడు. సుమన్ శెట్టి ఒక మూర్ఖుడు లాంటోడు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు. ప్రతి 50,000 నేను బర్ని అన్న ఆల్రెడీ 1 వీక్ బయటకు పోయి వచ్చాడు. అది గేమ్ ఫాల్టే. అది పరిణామాలు తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలంటే 1 వీక్ నువ్వు ఆడలేవు, సస్పెన్స్లో పెట్టాలి. సో నువ్వు 1 వీక్ బయటకు పోయి వచ్చావు కాబట్టి నేను సంజనకి ఇస్తున్నాను ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది. ఈయనకైతే అన్ని జోబులు వేసుకుంటాడు డబ్బులు. ఆమె సాయానికి వస్తే సంజన గారు మీరు ఏం చేయలేరు, లేదు సిస్టర్ అంట. అబ్బా ఫస్ట్ ఏమో ఏమంటారు పుల్ల పెట్టి తర్వాత ఏదో చేస్తారు కదా, అట్లా చేసినట్టుంది. అది